గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కా ఘర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ అయినటువంటి కేశవరావు గారు ఎన్కౌంటర్లో పోలీస్ ఫోర్సెస్ ద్వారా చనిపోయారు. ఒక మనిషి యొక్క అంత్యక్రియలు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుండా జరిపించడం అనేది నక్సలిజం అంటే ఏంటి, ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి, మావోయిస్టులు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, సోషియాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీ విష్ణువర్ధన్ రెడ్డి సార్. అసలు ఈ మావోయిజం అంటే ఏంటి సార్? సోషియాలజీలో ఒక కాన్సెప్ట్ చదువుతాము, ఐడియాలజీ అనేసి. సమాజంలో మార్పు రావాలి అంటే రాజ్యాధికారం మారాలి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలన్నీ ధనవంతులకు అనుకూలంగానే పనిచేస్తున్నాయి. సో దీనివల్ల పేదవాళ్ళ దగ్గర ఉండిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. సో ఈ ఐడియాలజీని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మనం ఏమంటాము అంటే మావోయిస్ట్. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ సరిగా పనిచేస్తుంటే ఎందుకు ఇంత అసమానతలు ఉన్నాయి? మావోయిస్టుల యొక్క పార్టీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళ పార్టీ స్ట్రక్చర్ గురించి చెప్తారా? మాకు అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఎవరు వచ్చారు సార్? సో సిపిఐ మావోయిస్ట్ స్ట్రక్చర్ మీరు చూసుకుంటే సెంట్రల్ కమిటీ, పోలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్, అందులో చాలా సబ్స్. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తుంది ఆపరేషన్ కగార్లో కర్రెగుట్ట అనే ఒక ప్రాంతం చూస్తున్నాం. చాలా ట్రైబల్ తాండర్స్ లో మీరు నమ్మరు, వాళ్ళకి ఆధార్ కార్డ్ లేదు, ఆధార్ కార్డ్ అనేది తెలియదు. వాళ్ళ మెయిన్ థీమే జల్ జంగిల్ జమీన్. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అనేది మేము చాలా సార్లు వింటూ ఉంటాం కదా. అక్కడ ఉన్న ఆదివాసీల్ని మనం వెళ్ళగొడుతున్నాం. ఎందుకు అంటే మన ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం. ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడంతా లోకల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ లోకల్ గ్రూప్స్ అన్నిటిని యునైట్ చేసేదే సిపిఐ మావోయిస్ట్ ఐడియాలజీ. గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది వీటిని అరికట్టడానికి? AK-47 IPS ఆఫీసర్ యూజ్ చేస్తున్నారు, అదే AK-47 మావోయిస్ట్ యూజ్ చేస్తున్నారు. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. రీసెంట్గా మనం న్యూస్లో చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కా ఘర్ అనే ఇనిషియేటివ్, అది కూడా ఎక్స్ట్రీమిస్ట్ అందరినీ కూడా ఎలిమినేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్లో నిన్నగాక మొన్న రీసెంట్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ అయినటువంటి కేశవరావు గారు ఎన్కౌంటర్లో పోలీస్ ఫోర్సెస్ ద్వారా చనిపోయారు. అలాగే ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, డిస్పైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆయన యొక్క బాడీని ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పినప్పటికీ కూడా పోలీస్ ఫోర్సెస్ ఆయన అంత్యక్రియలు పోలీస్ ఫోర్సెస్ జరిపించడం జరిగిందండి. సో ఇలాగా ఏపీ హైకోర్టు యొక్క ఆర్డర్స్ ని కూడా ధిక్కరించి ఒక మనిషి యొక్క అంత్యక్రియలు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుండా జరిపించడం అనేది హ్యూమన్ రైట్స్ యొక్క వైలేషన్ అని అనుకోవచ్చా మనం? లేదంటే కనుక జస్టిఫికేషన్ ఎలా చేస్తారు దీనికి? సో అనేది ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి యువర్ ఒపీనియన్స్. యు ఆర్ వెరీ వెల్కమ్ ఫర్ దాట్. అండ్ ఈ రోజు మనము ఈ టాపిక్ మీద అసలు నక్సలిజం అంటే ఏంటి, ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి, మావోయిస్టులు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, లాంటి అంశాలని మనము సోషియాలజికల్ పర్స్పెక్టివ్ లో ఈ రోజు కొంచెం డిస్కస్ చేసుకోబోతున్నాము విత్ అవర్ సోషియాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీ విష్ణువర్ధన్ రెడ్డి సార్. సో ఐ వెల్కమ్ సార్. ఈ రోజు మనం వీటిలన్నిటి గురించి కూడా డీటెయిల్ గా సోషియాలజికల్ పర్స్పెక్టివ్ లో తెలుసుకుందాం. ఆప్షనల్ లో మీకు ఇవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయో కూడా సార్ ఇంకా మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. హాయ్ సార్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంచి బర్నింగ్ ఇష్యూ మీద డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నాం. yes sir. సో దీని మీద ఒక పూర్తి అవగాహన అనేది మనం కల్పించడానికి ప్రయత్నం చేద్దాం. అవును సార్, ఎందుకంటే పేపర్స్ లో న్యూసే చూస్తూ ఉంటాం కదా, అప్పుడే తెలుస్తుంది నక్సలిజం ఈ రోజు వీళ్ళు చనిపోయారంట, పోలీస్ వాళ్ళకి ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి. కరెక్ట్. మరి ఎవరిదో ఒక వ్యక్తి సమస్యను, లేకపోతే ఒక ప్రాంతం సమస్యను, లేదా ఒక వర్గం సమస్యను అని అనుకుంటున్నాం మనం. అవును సార్. కానీ ఈ డిస్కషన్ తర్వాత వాటికి సంబంధించిన పర్సెప్షన్, రియాలిటీ అన్నది కొంచెం మార్చడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సార్, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రోజు మీరు అదంతా కూడా కలిపి ఒక పిక్చర్ ని క్రియేట్ చేయబోతున్నారు, క్లియర్ పిక్చర్.
ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అలా అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి రిలేటెడ్ ఆన్సర్స్ చెప్తే ఒక క్లారిటీ మాకంటూ వస్తుంది స్టూడెంట్స్ అందరికీ ma'am. కూడా. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మావోయిజం అంటే ఏంటి సార్? దాని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇండియాకి అసలు ఎలా వచ్చింది, అది కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? సో మావోయిజం అంటే ఏంటంటే మేడం, మనం సోషియాలజీలో ఒక కాన్సెప్ట్ చదువుతాము, ఐడియాలజీ అనేసి. సార్ సో ఐడియాలజీ అంటే ఏంటి అంటే, ఒక ఐడియాని నమ్మి దాన్ని నిజం చేసుకోవడం కోసం ఎవరెవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కలిపి ఏమంటామంటే ఒక ఐడియాలజీ. సార్ సో సమాజాన్ని ఎలా మార్చాలి, హింస ద్వారా మార్చాలా, అహింస ద్వారా మార్చాలా, సిస్టంలో ఉండి మార్చాలా, సిస్టమ్ని కంట్రోల్ చేసి మార్చాలా, సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడాలా అనేవి రకరకాల ఐడియాలజీస్ మేడం. ఓకే సార్. సో అందులో కార్ల్ మార్క్స్ అనే ఆయన కమ్యూనిజం అనే ఐడియాలజీ చెప్తారు. ఓకే. సో ఆ కమ్యూనిజం అనే ఐడియాలజీని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందులో మావో ట్సే టంగ్ అంటారు, అంటే మావో ట్సే అనే ఆయన ఏం చెప్తున్నారు అంటే, సమాజంలో మార్పు రావాలి అంటే రాజ్యాధికారం మారాలి. రాజ్యాధికారాన్ని ఎలా మార్చాలి అంటే ఆయుధాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ప్రస్తుతం ఉన్న రాజ్యాన్ని, అధికారాన్ని మనం చేతిలో తీసుకొని సమాజాన్ని స్థాపించాలి అని నమ్మే ఐడియాలజీని ఏమంటారు అంటే మావోయిజం మేడం. ఓకే దే డోంట్ యాక్సెప్ట్ ద స్టేట్, దే ఫీల్ దట్ స్టేట్ ఈస్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద రిచ్. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలన్నీ ధనవంతులకు అనుకూలంగానే పనిచేస్తున్నాయి. సో దీనివల్ల పేదవాళ్ళగానే ఉండిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. సో పేదవాళ్ళని చైతన్యపరిచి ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్ అంటారు మేడం. సార్ అంటే ప్రజల్లో చైతన్యపరిచి ప్రజలనే రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వైలెంట్ మెథడ్లో రాజ్యాధికారం మనం తీసుకొని సంపదను అందరికీ పంచి సమాజాన్ని స్థాపించాలి అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని ఏమంటారు అంటే మావోయిస్ట్. ఓకే, అంటే కంపల్సరీ వాళ్ళు వైలెంట్ మీన్స్ నే ఎంచుకుంటారు. ఎస్ మేడం, దేర్ మెయిన్ మోటో ఈజ్ త్రూ వైలెంట్ మెథడ్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ ఓకే అండ్ కంటిన్యూ దిస్ వార్ సో దట్ వీ కెన్ ఎస్టాబ్లిష్ సొసైటీ వితౌట్ ఎనీ ఇన్ఈక్వాలిటీ. సో కమ్యూనిజం లో ఒక బ్రాంచ్ మేడం, ఒక ఐడియాలజీనే మావోయిజం అంటారు. ఓకే సార్. సో ఈ ఐడియాలజీని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మనం ఏమంటాము అంటే మావోయిస్ట్. ఓకే, దోస్ హూ ఫాలో దిస్ పర్సన్ ఐడియాలజీ ఆఫ్ మావో. Yes, ఓకే. ma'am. సో ఇలాగా మనకి ట్రేసెస్ ఆరిజిన్ అనేది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. సార్ మరి అలా అయితే ఈ మావోయిజం అనే ఐడియాలజీ యొక్క సెంట్రల్ థీమ్ ఏమన్నా ఉంటే దాని గురించి చెప్తారా ప్లీజ్? ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు Yes, ఇలా ma'am. అని చెప్పేసి, ఇంకా సెంట్రల్ థీమ్ దీనికి ఇప్పుడే అంటే అక్కడ ఆరిజిన్ అయినటువంటి థీమ్ సేమ్ గా అన్ని కంట్రీస్ లో ఒకేలా కంటిన్యూ అవ్వకపోవచ్చు కదా, ఆ కంట్రీ సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది కదా. అలా మన ఇండియాకి ఎలా వచ్చింది, ఇండియాలో ఏమన్నా థీమ్ మనకి సంబంధంగా అడాప్ట్ చేసుకున్నామా? మావోయిస్ట్ సెంట్రల్ థీమ్ ఏంటి అంటే మేడం, సో ఎస్టాబ్లిష్ సొసైటీ వితౌట్ ఎనీ క్లాసెస్. ఓకే, క్లాస్ అనే పదాన్ని మనం సోషియాలజీ ఎలా చదువుతాము లైన్స్ అంటే ఉండకూడదు అనమాట ఎక్కడ కూడా. ఎకనామిక్ స్టేటస్. సో క్లాస్ ఈజ్ అండర్స్టూడ్ ఫ్రమ్ సోషియాలజీ ఫ్రమ్ ఎకనామిక్ స్టేటస్. ఓకే, ఓన్లీ ఎకనామిక్ స్టేటస్ ని కన్సిడర్ చేస్తారు. ఎస్, ప్రపంచంలో ఉన్న మొత్తాన్ని మనం ఎలా చూస్తున్నాం అంటే కేవలం 2 classes వీఆర్ లుకింగ్ అట్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని, రిచ్ అండ్ పూర్ అని, క్యాపిటలిస్ట్ అండ్ వర్కింగ్ క్లాస్ అని, బూర్జువాయిజ్ అండ్ ప్రొలెటేరియట్ అని. సో దీన్ని మనం ఏ సొసైటీలో చూసినా సరే మేడం, వాళ్ళ మెయిన్ సెంట్రల్ థీమ్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్. సంపద కొంతమంది చేతుల్లోనే ఉంది, బెనిఫిట్స్ అనేవి అందరికీ సమానంగా రావట్లేదు. సో త్రూ కాన్ఫ్లిక్ట్, సో క్లాస్ కాన్షియస్నెస్ అంటారు మేడం. మావోయిస్ట్ సెంట్రల్ థీమ్ ఏంటి అంటే పేదవాళ్ళు, పీడిత ప్రజలు, ఎవరైతే దోచుకోబడుతున్నారో, ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డారో వీళ్ళలో చైతన్యాన్ని కల్పించి మీరున్న ప్రస్తుత పరిస్థితికి కారణం ధనవంతులే, సో సిస్టమ్స్ అన్ని వాళ్ళకి సపోర్ట్ గానే పనిచేస్తున్నాయి, సో వీళ్ళని చైతన్యపరిచి వాళ్ళని రియలైజ్ చేయడాన్ని ఏమంటారు అంటే క్లాస్ కాన్షియస్నెస్ అంటారు మేడం. దీన్ని మనం సోషియాలజీలో క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్, క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటాం. క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి అంటే వాళ్ళు దోచుకోబడుతున్నారు అన్నది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ధనవంతులు కారణం అని వాళ్ళు తెలుసుకుంటారో, వాళ్ళంతా ఒక గుంపుగా ఏర్పడి ఆలోచిస్తారో, మార్పు కోరుకుంటారో, దాన్ని ఏమంటారు అంటే క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో సెంట్రల్ థీమ్ ఆఫ్ మావోయిజం అన్ని దేశాల్లో ఏంటి అంటే మేడం, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ని మార్చాలి. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదు అని వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ సరిగా పనిచేస్తుంటే ఎందుకు ఇంత అసమానతలు ఉన్నాయి? ఇన్ ఇండియా
టాప్ 2% ఆఫ్ ద రిచ్ పాపులేషన్ ఈస్ హోల్డింగ్ 95% ఆఫ్ ద వెల్త్. ఎస్. సో ఏ కంట్రీలో చూసినా 80 to 90% ఆఫ్ ద వెల్త్ అనేది కేవలం కొంతమంది చేతుల్లోనే ఎందుకుంది? మీ సిస్టమ్స్ కరెక్ట్ గా పనిచేస్తుంటే ఇంకా పావర్టీ ఎందుకుంది, అసమానతలు ఎందుకున్నాయి, సామాజిక ఆర్థిక న్యాయం అని మనం చదువుతాం మేడం. అవును సార్. సో ఒక ధనవంతుడు ఒక పేదవాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఒక ధనవంతుడు ఒక పేదవాళ్ళు ఇద్దరు కోర్టుకి వెళ్ళారు, ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఇద్దరు ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళారు. సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది వాళ్ళ క్వశ్చన్. సో ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ సామాజిక ఆర్థిక న్యాయం తీసుకురావడమే మావోయిస్ట్ యొక్క సెంట్రల్ థీమ్. ఎస్. మీరు ధనవంతులు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, కానీ ఇద్దరం సమాజంలో ఉన్నప్పుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉండాలి, వ్యవస్థలు అన్నవి ఇద్దరినీ సమానంగా ట్రీట్ చేయాలి. సో ఈ సామాజిక ఆర్థిక న్యాయం జరిగినప్పుడు అసమానతలు అనేవి తగ్గాలి. ఇది మావోయిస్ట్ యొక్క సెంట్రల్ థీమ్ మేడం. ఓకే సో దీన్ని వేరే దేశాల్లో ఆ ఆర్థిక పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి ఐడియాలజీ అలాగే ఉంది, కానీ లోకల్ గా వేరే వాళ్ళు వాళ్ళ పరిస్థితికి అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు. సో రీసెంట్ గా మీరు చూస్తే మేడం, ఈ నమ్మల కేశవరావు గారు చనిపోయినప్పుడు ఈవెన్ టర్కీ మావోయిస్టులు కూడా దీన్ని కండెమ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. సో టర్కీలో ఉన్న సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఈ డెడ్ బాడీ విషయంలో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయకపోవడాన్ని కండెమ్ చేస్తూ ఈవెన్ టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే వీళ్ళందరి ఐడియాలజీ ఒకటే మేడం, ఎప్పటికైనా సరే సమాజాన్ని స్థాపించాలి, ఆదాయ అసమానతలు తగ్గించాలి. సో అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఒక పవర్ఫుల్ ఐడియాలజీ ఏంటి అంటే, కళ్ళు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించని వాళ్ళే నిజమైన గుడ్డి వాళ్ళు. ఇట్ మీన్స్ ఇఫ్ యూ డోంట్ క్వశ్చన్ ద ఇంజస్టిస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, యు ఆర్ ద ట్రూ బ్లైండ్ పర్సన్. ఓకే. సో దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ద సిస్టమ్, దే వాంట్ టు చేంజ్ ద సిస్టమ్. సో దీన్ని మనం ఇండియాలో చూస్తే మేడం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎవరెవరైతే ఇండియాలో ఈ మావోయిస్ట్ ఐడియాలజీని నమ్ముతారో, ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటిని మనం ఏమంటాము అంటే రెడ్ కారిడార్ అంటాం మేడం. సో సింబాలికల్లీ వి యూజ్ ద వర్డ్ రెడ్ కారిడార్. సో మావోయిస్ట్ సెంట్రల్ థీమ్ ఏంటంటే ఎప్పటికైనా భవిష్యత్తులో క్లాస్ లెస్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే మీరు నేను, సో అలా కాదు, అంతా ఒకటే, రిసోర్సెస్ కూడా అందరివి. సో అన్న ఐడియాలజీని నమ్మేదే సెంట్రల్ థీమ్ ఆఫ్ మావోయిజం మేడం. అర్థమైంది సార్. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అలా అయితే ఇప్పుడు పర్టికులర్ గా లెట్స్ కమ్ టు దిస్, అసలు ఇండియన్ మావోయిస్ట్ అంటే ఏంటి క్లియర్ గా చెప్పండి సార్. ఇప్పుడు సో ఇండియాలో ఏంటంటే మేడం, మనకి చాలా గొప్ప వ్యక్తులు అప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి మావోయిస్ట్ ఐడియాలజీని ఇండియాలో అమలు చేయడానికి ట్రై చేశారు. ఓకే సార్. సో మీకు మనం పాలిట్లో చదువుతాం మేడం, ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ లో దెర్ వర్ 7 ఫండమెంటల్ రైట్స్ ఒరిజినల్లీ. రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. సో అంటే ఏ వ్యక్తికి ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఎంత ప్రాపర్టీ అయినా ఉండొచ్చు. సో మనకి రాజ్యాంగంలో మేడం ఒరిజినల్ గా అయితే 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. సో అందులో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, ఎంత ప్రాపర్టీ అయినా ఉండొచ్చు. సో 1960-70s టైంలో సో బ్రిటిష్ వాళ్ళు మనం స్వాతంత్రానికన్నా ముందు కొన్ని ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకొచ్చారు మేడం, రైతువారి, మహల్మారి, జమీందారీ అని. సో బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా జమీందారీ వ్యవస్థ వేరే ఫామ్ లో కంటిన్యూ అవుతూ ఉండేది. అంటే కొన్ని వేల ఎకరాలు ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయి. ఈ భూమి మీద పనిచేసే వాళ్ళంతా కార్మికుల్లాగానే ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే వాళ్ళకి తగిన ప్రతిఫలం దొరకట్లేదు, వాళ్ళకి టెనెన్సీ రైట్స్ లేవు. సో ఏ పని చేయకుండా ఊరికే పెత్తందారులాగా పెత్తనం చెలాయించే వాళ్ళని జమీందారులు అనేవాళ్ళం. సో ఎవరైతే ఈ అన్యాయాన్ని చూసి తట్టుకోలేదో, అంటే చారు మజుందార్, చాలా గొప్ప వ్యక్తులు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని ఇండియాకి అన్వయించి సో మనం దీన్ని వ్యతిరేకించాలి, జమీందారీ వ్యవస్థ, ఈ ధనవంతుల దోపిడీని వ్యతిరేకంగా మనం పోరాడాలి అని ఇండియాలో మనకున్న పరిస్థితులను బట్టి, సో ఆదివాసీలు, ట్రైబల్స్, వీకర్ సెక్షన్స్, మార్జినల్ సెక్షన్స్, అక్కడ కూడా క్లాస్ డివిజన్ ఉంది. సో దాన్ని ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అంటారు మేడం. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అనేది మనం ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇప్పుడు పిలుస్తున్నాం, కానీ చాలా స్ప్రింటర్ గ్రూప్స్ అంటారు. అంటే మావోయిస్ట్ ఐడియాలజీ నమ్మి వేరే ఆర్గనైజేషన్స్ ఉండేవి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని, సిపిఐ మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అని, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ అని, ఇవన్నీ కలిపి
ఒక కొత్త ఆర్గనైజేషన్ గా ఏర్పడ్డాయి. 2004 నుంచి ఒక సింగిల్ ఆర్గనైజేషన్ గా పిలుస్తున్నాం. దాన్ని మనం ఏమంటామంటే CPIM, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్. సో వీళ్ళందరి యొక్క ఐడియాలజీ ఒకటే మేడం, ఇండియాలో ఈ సంపద దోపిడీని మనం అరికట్టాలి. సో అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే unequal distribution of resources is the reason for inequalities in the Indian society. Beat land, beat power. సో ఒక ఎగ్జాంపుల్ మేడం, మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు, ఎవరైనా రైట్ టు ఈక్వాలిటీ అనేది చదువుతాం. నిజంగా మీరు నేను ఎలక్షన్ లో పోటీ చేసాం అనుకుందాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పవర్, if you don't have financial measure, you cannot win. Obviously, yes, but theory will study right to equality there for everybody. So ఈ మావోయిస్ట్ ఇండియాలో ఉన్న CPI మావోయిస్ట్ యొక్క మెయిన్ క్వశ్చన్ ఇది, అందరికీ సమానం ఉంటే మా అవసరం ఏంటి? సో మీరు సమానతను చెప్తున్నారు థియరీలో, అది నిజంగా అమలు అవ్వట్లేదు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో మీరు విరాట పర్వం అనే సినిమా ఉంటుంది మేడం, సో సాయి పల్లవి. సో ఆ సినిమాలో ఒక సీన్ లో పోలీసులు వచ్చి ఈ వీళ్ళని అడుగుతారనమాట, మీరెందుకు మావోయిస్ట్ ఐడియాలజీకి సింపతిగా ఉంటున్నారు, లేదా మావోయిస్ట్ ఐడియాలజీని నమ్ముతున్నారు అని గ్రామీణ ప్రాంతాలని, పేద ప్రజల్ని, ట్రైబల్స్ని వీళ్ళు అడిగినప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు అంటే, మాకు అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఎవరు వచ్చారు సార్? అన్నలు వచ్చారు, అక్కలు వచ్చారు. అంటే సమ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ స్టిల్ బిలీవ్ దట్ నోబడీ ఈస్ బాదరింగ్ దెమ్. అంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు, వాళ్ళ అభివృద్ధి చేయాలని అనుకోవట్లేదు. కాబట్టి వీళ్ళ అభివృద్ధి కోసం ఎవరైతే తోడ్పడుతున్నారో ఇండియాలో స్పెసిఫిక్ గా, సో వాళ్ళని CPI మావోయిస్టులు అంటాం మేడం. సో ఈ CPI మావోయిస్ట్ అనేది ఇప్పుడు అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ కింద 1967 నుంచే ఈ మావోయిస్ట్ అందరి గ్రూప్స్ ని బ్యాండ్ ఆర్గనైజేషన్ గా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజ్యానికి వ్యతిరేకం, స్టేట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తారు. అంటే పోలీస్ మీద, అంటే పోలీస్ అంటే వాళ్ళకి కోపం లేదు, కానీ పోలీస్ ఆర్ రిప్రజెంటింగ్ ద స్టేట్. ఎలక్షన్ కమిషన్ ఇస్ రిప్రజెంటింగ్ ద స్టేట్, అడ్మినిస్ట్రేషన్ ఇస్ రిప్రజెంటింగ్ ద స్టేట్. సో స్టేట్ ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు వ్యతిరేకం. సో నిజం చెప్పాలి అంటే పోలీసులు సమాజం కోసమే పనిచేస్తున్నారు, మావోయిస్ట్ ఐడియాలజీ కూడా సమాజం కోసమే పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు. సిస్టంలో ఉండి సిస్టమ్ని మారుద్దాం అనుకునే వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నారు. ఈ సిస్టమే సరిగా పనిచేయట్లేదు, సిస్టమ్ని వ్యతిరేకంగా పోరాడదాం, ఏ రోజుకైనా సిస్టమ్స్ అని మన కంట్రోల్లోకి తీసుకుందాం అనే వాళ్ళు. అంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మేడం, సమాజంలో మార్పు పెన్నుతో సాధ్యం కానప్పుడు గన్నుతో సాధ్యం అవుతుంది అని నమ్మి ఇండియాలో సిస్టమ్స్ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళే ఈ CPI మావోయిస్టులు మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మాకు. సార్ అలా అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మావోయిస్టుల యొక్క పార్టీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళ పార్టీ స్ట్రక్చర్ గురించి ఏమన్నా కొంచెం చెప్తారా మాకు? అంటే ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ని కలిపి ఒక పెద్ద వ్యవస్థ CPI మావోయిస్ట్ అనేది ఏర్పాటైంది మేడం. ఇందులో మీకు ఈ సెంట్రల్ కమిటీ అని, పోలిట్ బ్యూరో అని, సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని, వాళ్ళకు కూడా మిలిటరీ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, స్పెషల్ యాక్షన్ టీమ్, కౌంటర్ ఇంటెలిజెన్స్. సో ప్రభుత్వ రంగంలో ఎలా అయితే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉన్నారో CPI మావోయిస్ట్ పార్టీలో కూడా చాలా స్ట్రక్చర్ ఉంది. రీసెంట్ గా ఈ ఆపరేషన్ కగార్లో ఏం జరిగిందంటే మేడం, చాలా సెంట్రల్ కమిటీ, CPI మావోయిస్ట్ లో టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీకి సంబంధించిన చాలా టాప్ లెవెల్ లీడర్స్ ని హతమార్చారు మన ఫోర్సెస్ యాక్చువల్ గా. సో దాంతో పాటు సెంట్రల్ కమిటీకి చెందిన చాలా మంది, కొంతమంది లీడర్స్ లొంగిపోయారు కూడా. సో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో CPI మావోయిస్ట్ స్ట్రక్చర్ మీరు చూసుకుంటే సెంట్రల్ కమిటీ, పోలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్, అందులో చాలా సబ్ యూనిట్స్. సో మళ్ళీ రీజనల్ కమాండ్స్ ఉంటాయి మేడం. సో బెటాలియన్ ఉంటుంది, ట్రూప్స్ ఉంటాయి. సో ఇది ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ CPI మావోయిస్ట్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళైతే వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా చాలా సిస్టమాటిక్ గా చేసుకుంటారు. వీళ్ళంతా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేడం. నేను అదే అడగబోతున్నాను సార్ నెక్స్ట్. ఇంకా అలా అయితే వాళ్ళ పర్టికులర్ ఏరియా మీద చాలా రీసెర్చ్ చేసి, అక్కడ ప్రజల మీద అవ్వచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు, కల్చర్ మీద అవ్వచ్చు, అన్ని చేసి వెళ్ళప్పుడు ఇక్కడ ఈ సమస్య ఉందన్నమాట, నేను దీన్ని అరకడతానని చెప్పి ముందుకు వస్తారండి. యు డోంట్ బిలీవ్ దే హావ్ దేర్ ఓన్ లీగల్ సెల్. వాళ్ళకు సంబంధించిన న్యాయ వ్యవస్థలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సో మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సో ఆపరేషన్ స్ట్రాటజిస్ట్ ఉన్నారు. ఎవరైతే ఐడియాలజీని నమ్ముతారో, ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా డోర్స్ ఓపెన్. కరెక్ట్. బాగా చదువుకున్న వాళ్ళు, సిస్టమ్ ని నచ్చని వాళ్ళు ఇందులోకి వచ్చి మార్పు తీసుకొద్దాం అనే వాళ్ళు. మీరు నంబాల కేశవరావు గారిని చూస్తే, ఈజ్ ఎంటెక్ ఫ్రమ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ వరంగల్. ఇప్పుడు మనం NIT అని పిలుస్తాం. సో
if he had gone into any government job, probably would have been the right now top level in bureaucracy. సో కానీ ఆయన ఒక ఐడియాలజీని నమ్మి హైలీ ఇంటెలెక్చువల్, హైలీ కేపబుల్, ఎక్స్పర్ట్ ఇన్ మిలిటరీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సిస్టమ్. సో అంటే మనం చూస్తే మేడం ప్రొఫైల్స్ వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళు చదువుతున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి, వాళ్ళు చూసిన సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి, లేదా చుట్టుపక్కల జరిగిన అన్యాయాన్ని బట్టి ప్రశ్నించాలి అన్న తత్వంతో మొదలైన వాళ్ళే వీళ్ళు మేడం. ఓకే సార్. సో కొన్ని స్టేట్స్ లో మీరు నమ్మరు, సిపిఐ మావోయిస్ట్ అనే వాళ్ళు ప్యారలల్ వ్యవస్థను కూడా నడుపుతున్నారు. దీన్ని మనం ఏమంటాం అంటే ప్యారలల్ గవర్నమెంట్. ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ తరపున కలెక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ తరపున ఎస్పీ ఉన్నారు. కానీ మావోయిస్ట్ కూడా వాళ్ళకి సంబంధించి ఒక కలెక్టర్ అపాయింట్ చేస్తారు, ఒక ఎస్పీని అపాయింట్ చేస్తారు కొన్ని జిల్లాల్లో. అంటే ప్రజలు వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థలకు వెళ్ళట్లేదు, మావోయిస్ట్ నడుపుతున్న ప్యారలల్ వ్యవస్థలకు వెళ్లే సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో రీసెంట్ గా ప్రభుత్వం ఈ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిస్తూ వస్తుంది మేడం. అందుకోసమనే మన ఆపరేషన్ కగార్ అని తీసుకొచ్చారు. ఓకే సార్, ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడాం కదా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్టేట్స్ లో ఉంది సార్? సో మనకి సిపిఐ మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియా చూస్తే మేడం లాస్ట్ 70 to 80 years నుంచి ఛత్తీస్గఢ్, సో ఒడిస్సా, బీహార్. సో ఎందుకు అంటే చోటా నాగ్పూర్ ప్లాటో అనేది మనకి ఎక్కువ మినరల్స్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇందులో మనం మావోయిస్ట్ ఐడియాలజీ ఏంటి అంటే అది మావోయిస్ట్ దేని క్వశ్చన్ చేస్తున్నారు ఇందులో అంటే చోటా నాగ్పూర్ ప్లాటోలో అంత వనరులు ఉన్నప్పుడు, అంత ఆర్థికంగా డబ్బులు వస్తున్నప్పుడు అందరూ అభివృద్ధి చెందాలి కదా. కానీ ఈ చోటా నాగూర్ ప్లాటోలో ఉన్న బెల్ట్ లో ఉన్న స్టేట్స్ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, బీహార్ అంటే ఎక్కడెక్కడైతే ఆర్థిక వనరులు బాగా ఉన్నాయో ఆర్థిక వనరులు అనేవి సరిగా ఉపయోగించబడట్లేదు, కేవలం కొంతమందికే అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అక్కడ ఉండే ప్రజలకి అవి ఉపయోగంగా లేవు. నిజంగా ఎవరైతే లోకల్ గా ఉన్నారో వాళ్ళవి కదా ఆ వనరులు, వాళ్ళు అభివృద్ధి చెందాలి కదా. చాలా మందికి అక్కడ వనరులు ఉన్నట్లు కూడా తెలియదు. సో ఛత్తీస్గఢ్, మీకు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నది ఆపరేషన్ కగార్ లో కర్రెగుట్ట అనే ఒక ప్రాంతం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్ర తెలంగాణ బార్డర్. సో ఇవి మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ లో ఎక్కువ మేడం. కొన్ని ప్రాంతాల్లో కేరళలో కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే, అంటే వీళ్ళు ఎలాంటి ఏదైనా స్టేట్స్ ని టార్గెట్ చేస్తారా సార్, లేదంటే అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితులను ఒక్కటే చూసుకుని వెళ్తారంటారా? అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా కొన్ని పూర్ స్టేట్స్ ఉన్నాయి మేడం. అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటి అంటే సో సిపిఐ మావోయిస్ట్ ల నమ్మకం ఏంటి అంటే పావర్టీ ఎనీవేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ టు ప్రాస్పరిటీ ఎవ్రీవేర్. ఓకే, సో వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటి అంటే పావర్టీ ఎనీవేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ టు ప్రాస్పరిటీ ఎవ్రీవేర్. మీనింగ్ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం ఏమో ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తున్నాం, సో వికసిత్ భారత్ అని చెప్తున్నాం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మనం ప్రైమ్ మినిస్టర్ గారి అఫీషియల్ గా చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్లు ఇవన్నీ నడుస్తున్నాయా లేదా? సో ఎక్కడో ఏసీ ఆఫీస్ లో కూర్చొని పాలసీ చేస్తే కాదు, నిజంగా ప్రజల్లోకి వచ్చి మీరు చెప్పినట్లు సర్వీసెస్ అందుతున్నాయా లేదా, గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా, సో ఒకవేళ ఉంటే రెక్టిఫై చేస్తున్నారా లేదా. సో సపోర్ట్ చేయడం వేరు, సిస్టమ్స్ ని మార్చడం వేరు. సో ఈ సిపిఐ ఈ మావోయిస్ట్ లేదా ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్ లో ఎందుకుంది అంటే మనం ఒప్పుకోవాలి మేడం, గవర్నెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది, ఇంక్లూజివ్ గ్రోత్ లేదు, ఏలినేషన్ కనిపిస్తుంది, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా ట్రైబల్ తాండవ్స్ లో మీరు నమ్మరు, వాళ్ళకి ఆధార్ కార్డ్ లేదు, ఆధార్ కార్డ్ అనేది తెలియదు. కొన్ని ట్రైబల్ విలేజెస్ అయితే అసలు ప్రభుత్వ రికార్డ్స్ లో లేవు. మరి వాళ్ళు దీన్నే క్వశ్చన్ చేస్తున్నారు. నేను అదే అడగబోతున్నాను, వాళ్ళు ఏంటంటే ఓన్లీ పావర్టీ రీజియన్ ని పట్టుకుంటారా, లేదంటే నిజంగానే పాపం అమాయక ప్రజలు ఉంటారు చూసారా, లైక్ ట్రైబల్స్. అమాయకత్వం అంటే ఇప్పుడున్న సొసైటీకి గురించి అంత అవగాహన లేదు, వాళ్ళు మాత్రమే బ్రతికే వాళ్ళు. అలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలని వాళ్ళ పోరాటమా, లేదంటే చదువుకుని కూడా పావర్టీలో మగ్గుతున్న వాళ్ళందరినీ కూడా పట్టించుకుంటారా వాళ్ళు? లేదు మేడం, అంటే రెండు రకాలు ఉన్నారు. ఎందుకంటే మామూలు జనాలకి ఎక్కువ ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఎన్కౌంటర్స్ జరిగాయి, మావోయిస్టులు, నక్సల్స్ చనిపోయారంటే చాలా మంది అవగాహన ఓకే ట్రైబల్స్ వాళ్ళ కోసమే వీళ్ళు ఉన్నారా అక్కడ అని. సినిమాలు కూడా అలాగే వస్తాయి కదా సార్, విజయశాంతి పాత సినిమాలు. సో ఎక్కువ ట్రైబల్ పీపుల్ అంటే సోషల్ గా
ఎవరైతే లాస్ట్ స్టేజ్ లో ఉన్నారో, లాస్ట్ స్టెప్ లో ఉన్నారో అవును. వాళ్ళకి మాత్రమే ఉంటారా, లేదంటే ఫర్ ఎవ్రీబడియా? సో దీనికి ఒక సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే మేడం, Sir. జల్ జంగిల్ జమీన్ అన్నమాట. ఆహా, సో వాళ్ళ మెయిన్ థీమే జల్ జంగిల్ జమీన్. ఎస్, సో కొమరం భీమ్ యాక్చువల్గా సినిమాలో చెప్పినట్లు సార్, అసలు ఏమైంది అంటే జల్ వాటర్, జంగిల్ సో అడవి, జమీన్ భూమి, ఎస్, ఈ మూడు ఎక్కడెక్కడైతే బాగా ఉన్నాయి కానీ అభివృద్ధి అనేది కేవలం కొంతమందికే జరుగుతుంది. సో ఈ మావోయిస్ట్ అనే వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జల్ జంగిల్ జమీన్. ఓకే, సో ఎక్కడ సమస్య ఉంటే దేని పరంగా సమస్యలు వస్తాయి మనకి, ఫారెస్ట్. ఎస్, అంతవరకు ఫారెస్ట్ లో ఉన్న మైనర్ ప్రొడ్యూస్ ని లోకల్ ట్రైబల్స్ అమ్ముకునే వాళ్ళు. అవును సార్, సో దే ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ మదర్ ల్యాండ్. ఎస్, సడన్ గా కొంతమంది వచ్చి రేపటి నుంచి మీరు అడవిని ఖాళీ చేయాలి, ఈ అడవిలో మేము గనులు తవ్వాలనుకుంటున్నాం. సో అంటే ఏంటి, అక్కడ ఉన్న ఆదివాసీల్ని మనం వెళ్ళగొడుతున్నాం. అవును సార్, ఎందుకు అంటే మన ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం. ఎస్, సో ఇది అడవికి సంబంధించిన రిసోర్సెస్ అన్నవి ఎవరి సొత్తు కాదు, అది నేచర్. నేచరే మనం కాపాడుకోవాలి. అలాగే ఈ ఆదివాసీలు ఎంత ఇన్నోసెంట్ అంటే మేడం, వాళ్ళకి తెలియదు అవును సార్. వాళ్ళ భూమి విలువ కొన్ని కోట్లని. చాలా అదే ప్రాంతాల్లో అనుకుంటున్నారు వాళ్ళు, మా తల్లి నేచర్ ని మేము కాపాడుకుంటే చాలు అని అనుకుంటారు తప్పితే దాని లోపల దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి, మేము ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి సంపదవంతులు అవుతాము అనే ఆలోచనే వాళ్ళకి లేదు. ఎందుకంటే దే వర్షిప్ ద నేచర్, దే వర్షిప్ ద ఫారెస్ట్. ట్రూలీ. సో దట్ ఈస్ దేర్ లివింగ్. కానీ ఎవరో వచ్చి వీళ్ళు నా అడవి నుంచి బయటకు తరిమి కొడుతున్నాం. సో మీరు నియమగిరి హిల్స్ లో పోస్కో స్టీల్ ప్లాంట్ కానీ, సో ఇప్పుడు అంటే కొంతమంది వాదనలు ఏం చెప్తున్నారు అంటే ఆపరేషన్ కగార్ కూడా ప్రభుత్వం వనరుల్ని కొంతమందికి హ్యాండ్ ఓవర్ చేయడం కోసమే చేస్తుందని ఒక వాదన. సో అందులో కొంచెం నిజం కూడా ఉండొచ్చు మేడం. ఉండొచ్చు. సో జల్ జంగిల్ జమీన్ అనే థీమ్ బేస్ మీద ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడంతా లోకల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ లోకల్ గ్రూప్స్ అన్నిటిని యునైట్ చేసేదే సిపిఐ మావోయిస్ట్ ఐడియాలజీ. ఓకే, సో అది నార్త్ ఈస్టర్న్ స్టేట్ అవ్వచ్చు, సౌత్ ఇండియన్ స్టేట్స్ అవ్వచ్చు, స్టేట్స్ ఏమైనా సరే, ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, సెంట్రల్ థీమ్ వచ్చేసి మనకి ఫైట్ ఫర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్. ఓకే, సో జల్ జంగిల్ జమీన్ అంటే ఒక ఇండస్ట్రీలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఎవరో ఒక వర్కర్ చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి పని చేస్తూ. సో మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ కూడా వీళ్ళు వస్తారు. ఓకే సార్. సో ఎవరో ఒక పేదవాళ్ళ భూమిని ధనవంతులు కబ్జా చేశారు, అక్కడ కూడా వీళ్ళు వస్తారు. సో అంటే వీళ్ళ ఐడియాలజీ ఏంటంటే వాయిస్లెస్ ఆఫ్ ద వాయిస్, వాయిస్లెస్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్, వాయిస్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్. సో సమాజంలో మేము ఏమైనా చేయగలం, మాది అధికారం కాబట్టి, అంటే మేము ప్రశ్నించడానికి ఉన్నాం అన్నదే వీళ్ళ ఐడియాలజీ. సో వీళ్ళు ఏంటంటే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఎస్ మేడం, ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సార్. అంటే ఇట్ డజంట్ మీన్ ఓన్లీ ఈ వర్గం వాళ్ళకే మేము చేస్తామని ఉండదు. వాళ్ళు కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ఉన్నాం. ఎస్, ఈ ఏరియాస్ లో మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్. ఎక్కువ ఎందుకు ఉందంటే మేడం, రీజన్ మళ్ళీ జల్ జంగిల్ జమీన్ ఎకనామిక్ రీజన్. ఎస్. సో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఈ ఏరియాస్ లో ఉన్న రిసోర్సెస్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది వెళ్ళి ఆపడానికి వీళ్ళు అక్కడున్న లోకల్ పీపుల్ ని చైతన్యపరుస్తున్నారు వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ ఐడియాలజీ ద్వారా. సో దీని వల్ల ఎవరెవరైతే ఈ ఐడియాలజీ నమ్ముతున్నారో వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మేడం. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సార్ మరి అలాగే ఇప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అనేది మేము చాలా సార్లు వింటూ ఉంటాం కదా, దాని గురించి కూడా ఏమైనా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ మాకు చెప్తారా ప్లీజ్? సో ఫ్రంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి మేడం, ఆఫ్ షూట్స్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ as ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. వాళ్ళకి వీళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే దే వోంట్ టేక్ ఆర్మ్స్, బట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఐడియాలజీ. ఒక పొలిటికల్ పార్టీలో పొలిటికల్ పార్టీ అనేది ఇన్స్టిట్యూషన్, అందులో స్టూడెంట్ వింగ్ అని, మహిళా వింగ్ అని, మైనారిటీ వింగ్ అనేవి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్. సో ఎవరైతే మావోయిస్ట్ ఐడియాలజీని నమ్మి వాళ్ళకి సపోర్ట్ గా ఆయుధాలు లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళని ఏమంటారు అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే మేడం, లీగల్ సెల్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఉంటారు. అంటే వీళ్ళు డైరెక్ట్ గా వైలెన్స్ ని ప్రోత్సహించట్లేదు, వైలెంట్ మెథడ్ చేసుకోవట్లేదు, కానీ దే ఆర్ సింపథైజర్స్ ఆఫ్ ద ఐడియాలజీ. సో ఒక ప్రొఫెసర్ ఎవరో ఒక ఆయన ఆపరేషన్ కగార్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సో హీ హాజ్ హిజ్ ఓన్ బేస్, సో హీఈస్ రన్నింగ్ సమ్ ఇన్స్టిట్యూషన్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అదర్స్. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్. ఎందుకు అంటే లీగల్లీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ క్రైమ్,
ఓకే See, Maoists are doing violence, so it is against the law. yes They can be punished. yes Frontal organizations are not legally doing anything wrong. They're Okay. questioning. So they are in support of the ideology, but they're not taking arms and ammunitions, and they're not destroying the state. They're not fighting against the state, but they're promoting a voice in support of the ideology. ఓకే అంటే మనం ఒక న్యూట్రల్ గా చెప్పాలి అంటే లీగల్ లైబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం కొన్ని ఆఫ్ షూట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేశారు. ఇందులో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి మేడం. అందరూ ఐడియాలజీని మిస్యూజ్ చేయట్లేదు. చాలా జెన్యూన్ గా సర్వీస్ చేసే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అంటే పేదవాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి చదివించడం, వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఆర్థిక చేతిని అందించడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. సో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్ని నెగిటివ్ అంటే కాదు మేడం. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కొన్ని మాత్రమే ఐడియాలజికల్ సపోర్ట్ వల్ల స్టేట్ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయి. నాట్ ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్ అగైన్స్ ద స్టేట్. ఓకే థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా చెప్పినందుకు. సార్ అయితే ఇప్పటి వరకు మనం ఎక్స్ట్రీమిజం వీటి గురించి చూసాం కదా, మావోయిజం గురించి. ఇప్పుడు నెక్స్ట్ అసలు గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది వీటిని అరికట్టడానికి? ఎందుకంటే బికాస్ దే ఆర్ యూజింగ్ ద వైలేషన్ యాజ్ ఎ మీన్స్ కదా, సో దానికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్తారా, ఎస్పెషల్లీ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని అరికట్టడానికి? సో ఏ స్టేట్ లో అయితే మనకి ఈ ఎక్స్ట్రీమిజం ఉందో మేడం, సార్ అక్కడ అంటే ఇనిషియల్ గా మనం ఏమనుకునే వాళ్ళం అంటే మిలిటరీ యాక్షన్ ఇది సొల్యూషన్ అని ప్రభుత్వం భావించేది. మిలిటరీ యాక్షన్ అంటే ఏంటి అంటే స్పెషల్ ఫోర్సెస్ డెవలప్ చేయడం. మనం So- సల్వాజుడుం అని, డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ అని, కమాండోస్ అని, కోబ్రాస్ అని, సిఆర్పిఎఫ్ అని, స్పెషల్ యాక్షన్ టీమ్స్ అని. సో మిలిటరీ యాక్షన్ ద్వారా దీన్ని సపరేట్ చేయాలి అని అనుకున్నాం. ఓకే ఫస్ట్ కానీ మనకి సోషియాలజీలో ఏంటంటే మేడం, మనం కోట్ చదువుతాం, యూ కెన్ కిల్ ద పీపుల్ బట్ నాట్ ద ఐడియాలజీ. యా సో దాన్ని కొంచెం మనం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వీ కెన్ కిల్ ద లవర్స్ బట్ నాట్ ద లవ్. ఎస్ అంటే ప్రేమికులను చంపచ్చేమో కానీ ప్రేమను మాత్రం కాదు, అవును బికాస్ దట్ ఈస్ అన్ ఐడియాలజీ. ఎస్ సో వాయిలెన్స్ ద్వారానే మావోయిజాన్ని, నక్సలిజాన్ని, ఎక్స్ట్రీమిజాన్ని ఎరాడికేట్ చేద్దామన్న ఐడియా నుంచి ప్రభుత్వానికి ఏమర్థమైంది అంటే ఐడియాలజీని నమ్మే వాళ్ళు వస్తూనే ఉన్నారు. సో అంటే కేవలం వాయిలెంట్ మెథడ్ వల్లే సొల్యూషన్ రాదు. ఎస్ సో హోలిస్టిక్ అప్రోచ్ అండ్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే యూ హ్యావ్ టు విన్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్, అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు టేక్ మిలిటరీ యాక్షన్. అండ్ ఆ ప్రాసెస్ లో స్టేట్ అంటే మిలిటరీకి వీళ్ళకి ప్రభుత్వానికి ఏమర్థమైంది అంటే ఎవరైనా మావోయిస్టులు సరెండర్ అయ్యి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అంటే వాళ్ళకి మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఎస్ ఎవరైనా సరే ఆ ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులు, చదువుకున్న వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్లకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ ప్రాంతాల్లో బేసిక్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో, సో రోడ్ రావాలి, రైల్వేస్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, స్కూల్స్ రావాలి, కాలేజెస్ రావాలి. ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు మేడం. ఎస్ అంటే ఒక వ్యక్తి ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే హీ విల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సంథింగ్. ఎస్ అదే ఆ వ్యక్తికి స్కిల్స్ ప్రొవైడ్ చేసాం, సో ఉపాధి ఉంది, దెన్ వై విల్ ఈ టేక్ గన్? సో Yes. ప్రభుత్వానికి తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఓన్లీ మిలిటరీ యాక్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, ఎస్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఇస్ ద సొల్యూషన్. అలాని వైలెన్స్ వదిలేస్తున్న స్టేట్ లేదు. అన్ని రకాలుగా ఇప్పుడు మనం కన్విన్స్ చేస్తున్నాం. ఎస్ మీలో ఎవరైనా సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వచ్చి వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అంటే వెల్కమ్. సో సీతక్క మనం మినిస్టర్ కూడా అయ్యారు రీసెంట్ గా. షీ వాజ్ ఎక్స్ట్రీమిస్ట్ వన్స్ అపాన్ ఏ టైం. ఎస్ సో తనకి ఏమర్థమైంది అంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చింది. సో ఆవిడ చెప్పింది ఏంటి అంటే ఐడియాలజీ చాలా బాగుంది కానీ కొన్ని చోట్ల ఐడియాలజీ మిస్యూజ్ అవుతుంది, కరెక్ట్ గా ఐడియాలజీని ప్రజల కోసమే ఉపయోగించట్లేదు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. షీ జాయిన్ డెమోక్రసీ, షీ బికేమ్ ద మినిస్టర్. ఎస్ సమాజంలో మార్పు సిస్టమ్ లో ఉండి తీసుకొస్తుంది ఇప్పుడు తను. షీఈ్ ఎ మినిస్టర్ బట్ షీ లీడ్స్ ఎ వెరీ నార్మల్ లైఫ్. అవును సార్ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంది. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే ఫోకస్ చేస్తున్నారు. తను రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గం, మూలుగు నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా బ్యాక్వర్డ్ ఏరియా. సో అంతకుముందు ఆవిడ నమ్మింది ఏంటి, సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని నమ్మిన వాళ్ళు సిస్టమ్ లేకి వచ్చారు. సో అలా అన్ని రకాలుగా ప్రభుత్వం దీన్ని వైలెంట్ మెథడ్లోనే కాదు, సో మల్టీ బ్రాంగ్డ్ అప్రోచ్ లో మనం తీసుకురావాలి అని ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ అనేది మారుతున్న పరిస్థితులను బట్టి మారుతూ వచ్చింది మేడం. ఓకే సార్ సో ఈ ప్రాంతాల్లో మనకి ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే ఇన్ఫార్మర్స్ నెట్వర్క్ సిస్టమ్ చాలా అవసరం. ఎందుకంటే మీరు నేను వెళ్తే ఒక 1 minute 2 minute లోనే మనం ఆ దండకారణ్యంలో మిస్ అయిపోతాం. అవును సార్ సో లోకల్ సపోర్ట్ చాలా కావాలి. మావోయిస్ట్ ఫాలో అయ్యేది ఏంటంటే గెరిల్లా వార్ఫేర్, కమ్ ఫ్రమ్ నోవేర్, అటాక్ అండ్ గో. ఎస్ సో దీన్ని కౌంటర్ చేయాలి అంటే
లోకల్ సపోర్ట్ కావాలి, నెట్వర్క్ కావాలి, ఇన్ఫార్మర్స్ కావాలి. ఇవన్నీ చేయాలంటే ముందు అక్కడున్న ప్రజలకి మనం ట్రస్ట్ గెలవాలి. సో దీనికోసం ప్రభుత్వం కేవలం మిలిటరీ యాంగిల్లో కాదు, అన్ని రకాలుగా దీన్ని ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంది మేడం. కాకపోతే ఇందులో బోత్ సైడ్స్ వైలేషన్ ఉంది. సో ఒక న్యూట్రల్ గా మాట్లాడితే మనం, సో కొన్నిసార్లు మావోయిస్ట్ అటాక్ లో సిఆర్పిఎఫ్ జవాన్స్ చనిపోయారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ని వాళ్ళు అసాసినేట్ చేశారు, కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్స్ నిర్వహించలేదు, స్టేట్ వైలెన్స్ కూడా ఉంది. ఈ ఆపరేషన్ కగారు పేరుతో చాలా మంది అమాయకుల్ని ఇన్ఫార్మర్స్ నేపథ్యంతో ప్రభుత్వం అంతం చేసింది, చాలా మంది కనిపించకుండా పోయారు. సో వైలెన్స్ ఈజ్ దేర్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, వైలేషన్ ఈజ్ ఆల్సో దేర్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో తప్పు ఎవరు చేసినా తప్పే మేడం. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఐడియాలజీ, సో ఐడియాలజీని కూడా మార్చాలి. ఫార్మేటివ్ ఇయర్స్ లో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చదువుతున్నప్పుడు వాళ్ళ మైండ్ లో ఏ ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ పర్సనాలిటీ. సో ఐడియాలజికల్ చేంజ్ కూడా ట్రై చేయాలి. అందుకే మనకి యూనివర్సిటీస్ లో కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చాలా యాక్టివ్ గా పనిచేసి అసలు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఫ్రంట్ లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కనిపెడుతున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళని ఫైట్ చేద్దాం, ఇటువైపు రావాలి అనుకున్న వాళ్ళని రాకుండా చేద్దాం, ఎవరైతే ఫైట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ కల్పిద్దాం. సో ఇదంతా ప్రభుత్వం ట్రై చేస్తుంది మేడం. దీన్ని మనం ఏమంటాము అంటే మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. ఓకే, మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అని అంటారు. సో ఇది బాగా సక్సెస్ అవుతుందా సార్? ఇప్పుడు అవుతున్నట్లు కనిపిస్తుంది మేడం. ఓకే సార్. సో కంప్లీట్ గా చేస్తామా అంటే అగైన్ ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఎవరి ఐడియాలజీలో వాళ్ళు కరెక్ట్. ఓకే. సో మీరు నమ్మిన ఐడియా కోసం మీరు ప్రాణాలు అర్పించడానికి సిద్ధం, అది మీ ఐడియాలజీ. నేను నమ్మిన ప్రాణం కోసం, నేను నమ్మిన ఐడియా కోసం నేను పనిచేస్తున్నాను. AK-47 ఐపీఎస్ ఆఫీసర్ యూజ్ చేస్తున్నారు, అదే AK-47 మావోయిస్ట్ యూజ్ చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు అయ్యారు? సమాజాన్ని మార్చడం కోసం. నిజం చెప్పాలి అంటే మావోయిస్టులు ఇంకా చాలా దారుణమైన జీవితాన్ని గడుపుతారు మేడం. ఏసీ ఆఫీసులు లేవు, బంగ్లాలు లేవు, బిల్డింగులు లేవు, ఫెసిలిటీస్ లేవు, జీతం రాదు. ఎవరి కోసం పోరాడుతున్నారు వాళ్ళు? సమాజంలో మార్పు కోసం. బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఐడియాలజీ. అగైన్ సిస్టమ్ లో ఉండి AK-47 గన్ తీసుకుంటే నేను ఐపీఎస్ ఆఫీసర్ అని సమాజం నన్ను రెస్పెక్ట్ ఇస్తుంది. అదే సమాజం కోసం నేను అడవిలో ఉండి పోరాడుతుంటే అదే సమాజం నన్ను బాయ్కాట్ చేస్తుంది. వాళ్ళని ఏమంటారు అంటే ఎక్స్ట్రీమిస్ట్. సో ఇది పర్సెప్షన్ బట్టి మేడం. ఎవరు కరెక్ట్ అంటే ఇద్దరు కరెక్ట్, ఎండ్ ఈ సేమ్, మీన్స్ ఆర్ డిఫరెంట్. అలానే మనం ఇద్దరిని సపోర్ట్ చేయట్లేదు. సో ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో వెళ్తే మంచిది మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు నక్సలిజం గురించి కూడా చెప్పండి సార్ ఒకసారి. నక్సలిజం అంటే ఏంటి, క్లియర్ గా ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేలా అందరికి. నక్సలిజం అనే పేరు ఎలా వచ్చిందంటే ఏంటి మేడం, వెస్ట్ బెంగాల్ లో నక్సల్ బారి అనేది ఒక విలేజ్ నేమ్. 1970s లో మీకు ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ప్రభుత్వం తీసుకురావాలని ఆలోచించింది. ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రొటెక్టింగ్ టెనెన్సీ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ల్యాండ్లెస్ లేబరర్స్. సర్ప్లస్ ల్యాండ్ ని ప్రభుత్వం తీసుకొని భూమి లేని వాళ్ళందరికీ పంచిపెట్టాలి. దట్ ఇస్ ద మెయిన్ మోటో ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్. ఇందులో పాపులర్ కోట్ ఏంటి అంటే మేడం, ల్యాండ్ టు ద టిల్లర్, దున్నేవాడిదే భూమి. అంటే ఎవరో ఒక వ్యక్తి ఒక 1000 ఎకరాలకు అధిపతిగా చలాయిస్తున్నాడు, అతను పని చేయట్లేదు, కానీ ఈ పండించిన పంట అతని దగ్గరికి వెళ్తుంది. సో అలా కాకుండా ఎవరైతే నిజంగా భూమి మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే భూమి హక్కు కల్పించాలి. ల్యాండ్ టు ద టిల్లర్ అనే ఉద్దేశంతో 1970s లో ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ప్రధాన చట్టం తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారు అంటే ల్యాండ్ సీలింగ్ లిమిట్ అంటారు మేడం. ల్యాండ్ సీలింగ్ లిమిట్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు. ఎంతైతే ఎక్కువ ఉందో అది ప్రభుత్వం తీసుకొని లేని వాళ్ళకి పంచిపెట్టాలి. దాని ద్వారా అసమానతలు తగ్గించాలి. దీన్ని ఏమన్నారు అంటే ల్యాండ్ రిఫార్మ్స్. మనకి సోషాలజీ పేపర్ 2 లో కానీ ఎకానమీ పేపర్ లో కానీ రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్ మేడం, ల్యాండ్ రిఫార్మ్స్ అనే టాపిక్ మీద. సో ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే ఆ టైంలో వెస్ట్ బెంగాల్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ లోకల్ మాస్ పార్టిసిపేషన్ తో కలిపి ఈ నక్సల్ బారి అనే విలేజ్ లో వైలెంట్ మెథడ్ ద్వారా సర్ప్లస్ ల్యాండ్ ని తీసుకొని ల్యాండ్లెస్ ల్యాండ్ వాళ్ళందరికీ పంచిపెట్టారు. సో అక్కడ స్టార్ట్ అయిన దాని ఇన్స్పిరేషన్ తో చాలా చోట్ల ఇలాంటి ఉద్యమాలు జరిగాయి. వీళ్ళందరినీ కలిపే ఒక ఐడియాలజీని ఏమన్నారు అంటే నక్సలిజం. నక్సలిజం కి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే మేడం, మావోయిజం లో unequal distribution of all the resources is the reason for class conflict అని నమ్ముతారు.
నక్సలిజంలో ప్రైమరీ రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్. సో సమాజంలో అసమానతలు ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని మేము ప్రశ్నిస్తాం అనే వాళ్ళు మావోయిస్ట్. సమాజంలో అసమానతలు కావడానికి కారణమే మెయిన్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. సో ల్యాండ్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. సో ల్యాండ్ స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు అసైన్డ్ ల్యాండ్ అంటాం మేడం. అసలు అసైన్డ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మిగులు భూమిని తీసుకొని లేని వాళ్ళకి ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయాలి. నిజంగా అలా చేసిందా లేదా? సో ప్రజల్ని చైతన్యపరిచి వైలెంట్ మెథడ్ లో మనమే ల్యాండ్ తీసుకొని అందరికీ పంచిపెడదాం అని నమ్మే వాళ్ళే నక్సలైట్స్ మేడం. సో వీళ్ళని ఏమంటారు అంటే నక్సలిజం. సో దోస్ హు బిలీవ్ ఇన్ ద ఐడియా దట్ ల్యాండ్ ఇస్ ద రీజన్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. సో టేక్ ద ల్యాండ్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివ్ ఇట్ టు ద పువర్ అండ్ ట్రై టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అని నమ్మే వాళ్ళని ఏమంటారు అంటే నక్సలైట్స్ అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ క్లారిటీ. సార్ మరి అలాగే ఇంకొక టర్మ్ వింటూ ఉంటాం కదా, అర్బన్ నక్సలైట్స్ అంటే ఏంటి సార్? అది ఏదైనా ఎక్స్క్లూజివ్? రీసెంట్ గా చాలా న్యూస్ లో ఉంది మేడం అర్బన్ నక్సలిజం అని అరెస్ట్ చేసినప్పుడు కూడా. అసలు అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అంటే మేడం, ఇంటలెక్చువల్స్, లీడర్స్ who are speaking in support of the ideology called Naxalite. He is called as urban Naxalite. So అంటే just speaking in support of them. ఈ మధ్య కాలంలో కొంచెం స్టేట్ అనేది బాగా సఫర్ చేస్తుంది మేడం. సో ప్రొఫెసర్ సాయిబాబా అని యూనివర్సిటీలో ఆయన టీచ్ చేసేవాళ్ళు. ఆయన వైలెన్స్ ఎక్కడ ప్రోత్సహించలేదు, ఆయన ఎక్కడ స్టేట్ వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు చేయలేదు. కానీ he was sympathizer of some of these frontal organizations related to Naxalism. సో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చివరికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏ స్టేట్ వైలేషన్ చేయలేదు, ఆయన రిలీజ్ చేయండి అంత దూరం వెళ్ళింది అనమాట. అంటే అర్బన్ నక్సలైట్ అనే పదం నిజంగా ఎవరు అంటే, సపోజ్ దట్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైరెక్ట్లీ వైలేషన్ ఆఫ్ ద లా, దెన్ వీ కెన్ కాల్ దట్ పర్సన్ యాజ్ అ నక్సలైట్. దట్ ఈస్ దేర్. సో రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తే మేడం, ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనే ఆయన ఎక్స్ప్లోజివ్స్ కొని నక్సలైట్ కి సప్లై చేశాడు. అతను డైరెక్ట్ గా నక్సలిజం దళంలో లేడు, కానీ నక్సల్ కార్యకలాపాలకు కావాల్సిన సపోర్ట్ డైరెక్ట్లీ చేస్తున్నాడు. అతన్ని మనం అర్బన్ నక్సలైట్ అనొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొంతమంది సప్రెస్ చేస్తుంది. సో ప్రభుత్వ కార్యకలాపాలను క్వశ్చన్ చేసినా సరే వాళ్ళని యాంటీ నేషనల్ అని చెప్పి అర్బన్ నక్సలైట్ కింద ప్రభుత్వం లోపలిస్తుంది. సో అంటే కొంచెం ప్రభుత్వం ఎక్సెస్ గా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటుందేమో అనిపిస్తుంది. బట్ కరెక్ట్ వర్డ్ ఆఫ్ అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అంటే, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ అగైన్ ద లా, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ వర్కింగ్ ఇన్ నక్సలిజం, బట్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద నక్సల్ యాక్టివిటీస్. సో వాళ్ళని మనం కరెక్ట్ గా లా వైలేట్ చేసినప్పుడే, మళ్ళీ లా వైలేట్ చేస్తేనే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అనాలి. కానీ ఈ మధ్య కాలంలో ఈ అర్బన్ నక్సలైట్ అనే పదానికి స్టేట్మెంట్ పాస్ చేసిన ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అర్బన్ నక్సలైట్. సోషియాలజీ ప్రకారం అయితే if they violate the law, then state can take the action. మీరు నేను నక్సలిజం గురించి డిస్కస్ చేస్తున్నాం, అంత మాత్రాన మనం అర్బన్ నక్సలైట్ అయిపోం కదా. సో ఐడియాలజీని సపోర్ట్ చేసినంత మాత్రాన, ఐడియాలతో మాట్లాడినంత మాత్రాన, బికాస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్. సో ఒక వ్యక్తి ఆ ఐడియాలజీకి సపోర్ట్ గా మాట్లాడతారా లేదా అన్నది ఆ పర్సనల్ యొక్క ఒపీనియన్. సో ఒక ఒపీనియన్ ఇచ్చినంత మాత్రాన అతడు యాంటీ నేషనల్, యాంటీ స్టేట్ కాదు కదా. సో అందుకోసం ఈ అర్బన్ నక్సలైట్ అనే పదం చాలా పాపులర్ అయింది మేడం. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అలాగే మనం నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మార్క్సిజం గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సోషియాలజీ సబ్జెక్ట్ లో ఎలాగో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషియాలజీ సిలబస్ కాబట్టి అసలు మార్క్సిజం అంటే ఏంటి? సో ప్రపంచంలో అందరినీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఐడియాలజీ ఏంటి అంటే మేడం మార్క్సిజం. కార్ల్ మార్క్స్ అనే ఆయన మనకి సోషియాలజీ సిలబస్ లో సోషియలాజికల్ థింకర్స్ అనే చాప్టర్ ఉంది. ప్రతి ఇయర్ కంపల్సరీ ఒక 80 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కార్ల్ మార్క్స్ నుంచి. ఎగ్జామ్ ఇస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై మార్క్సిజం. మార్క్స్ అంటే ఏంటి? జర్మనీలో కార్ల్ మార్క్స్ అనే ఆయన అప్పుడున్న సొసైటీని అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనకి ఏమర్థమైంది అంటే, సమాజంలో అన్నది కాన్ఫ్లిక్ట్. సో థీమ్ ఆఫ్ ద మార్క్సిజం ఈజ్ డైలెక్టిక్స్ అంటాం. సోషియాలజీలో డైలెక్టిక్స్ అంటే ఏంటి అంటే మేడం, మీరు ఒక ఐడియా చెప్పారు, దానికి ఆపోజిట్ ఐడియా నేను చెప్పాను, ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఒక కొత్త ఐడియాని తీసుకురావాలి. సో సమాజంలో మార్పు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఏమంటారు అంటే మనం సోషియాలజీలో థీసిస్, మీరు ఒకటి చెప్పారు, యాంటీ థీసిస్ నేను ఆపోజిట్ చెప్పాను,
కంబైన్డ్ బ్యాలెన్స్ వేలో సింథసిస్, ఒక కొత్త ఐడియా ఎమర్జ్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఏమంటారు అంటే డయలెక్టికల్ ఐడియలిజం. సమాజంలో మార్పు కారణం ఏంటి అంటే కొత్త కొత్త ఐడియాస్. ఎస్. సో మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తాం మేడం. సో ఎకనామిక్ గ్రోత్ కంపల్సరీ కావాలి ఎస్. అని మీరు చెప్పారు, లేదు ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కావాలి అని నేను చెప్పాను. సో కొత్త ఐడియా ఏమొచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎస్. సో కార్ల్ మార్క్స్ ఈ డైలెక్టిక్స్ ని దేనికి అప్లై చేస్తారు అంటే సోషల్ చేంజ్. ఓకే. సమాజాన్ని ఆయన ఎలా స్టడీ చేస్తున్నాడు అంటే మళ్ళీ హీఈస్ లుకింగ్ హిస్టరీ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ పర్స్పెక్టివ్. దాన్ని మనం ఏం చదువుతాం అంటే హిస్టారికల్ మెటీరియలిజం. ఎస్. హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంటి అంటే మేడం, దర్ ఇస్ ఎకనామిక్ స్ట్రక్చర్ అండ్ సూపర్ స్ట్రక్చర్. ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్, మోడ్ ఆఫ్ ద ప్రొడక్షన్. సోషల్ స్ట్రక్చర్ ఏంటి అంటే రిలీజియన్, రిలేషన్షిప్, ఫ్యామిలీ, సోషల్ ఇన్స్టిట్యూషన్స్. కార్ల్ మార్క్స్ ఇక్కడ సెంట్రల్ థీమ్ ఏంటి అంటే ఎకనామిక్ స్ట్రక్చర్ విల్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద సోషల్ స్ట్రక్చర్. మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ లో మార్పులు వచ్చినప్పుడు ఎవరు వీరిని కంట్రోల్ చేస్తారో వాళ్ళు దే విల్ బికమ్ రిచ్. దే ఆర్ కాల్డ్ యాజ్ హ్యావ్స్, క్యాపిటలిస్ట్, బూర్జువాయిస్. ఎవరైతే ఇవి కంట్రోల్లో లేవో, మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ లేవో, వాళ్ళు వర్కర్స్ గా మారుతారు. ఆ వర్కర్స్ ని ఏమంటారు అంటే వర్కింగ్ క్లాస్, ప్రొలెటేరియట్, హ్యావ్ నాట్స్. సో మార్క్స్ ఏం చెప్తున్నారు అంటే చరిత్ర అంతా పేదవాళ్ళకి ధనవంతులకి మధ్య జరిగే గొడవనే చరిత్ర. హిస్టరీ దట్ ఈజ్ ఎ క్లాస్ స్ట్రగుల్ అని కార్ల్ మార్క్స్ ఒక ఐడియా ఇచ్చారు. సో అక్కడితో ఆగట్లేదు. కార్ల్ మార్క్స్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఏ సమాజాన్ని చూసినా సరే మనకి ఈ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. ప్రిమిటివ్ కమ్యూనిజం, ఫ్యూడల్ సొసైటీ, ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, సోషలిస్ట్ సొసైటీ, కమ్యూనిస్ట్ సొసైటీ. సో సమాజంలో మార్పు కాన్ఫ్లిక్ట్ ద్వారా సాధ్యమవుతుంది, రెవల్యూషన్ ద్వారా సాధ్యమవుతుంది. అండ్ ఫైనల్ గా మార్క్స్ ఏమని నమ్ముతారు అంటే ఈ క్లాస్ స్ట్రగుల్ నుంచి ఇప్పుడున్న సమాజం అనేది ఏదో ఒక రోజు ఆదాయ అసమానతలు లేని సమాజం స్థాపించాలి. అప్పుడు స్టేట్ కూడా అవసరం లేదు, స్టేట్ రోలే అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ రిసోర్స్ కాదు, నా రిసోర్స్ కాదు, మన అందరి రిసోర్స్. అందరం బాగున్నాం, అందరికీ అవకాశాలు అందుతున్నాయి, అందరం సమానంగా ఉన్నాం, అప్పుడు స్టేటే అవసరం లేదు అని నమ్మే వ్యక్తి కార్ల్ మార్క్స్ మేడం. హీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ సొసైటీ or he feels that one day society will become classless society, stateless society అని ఎవరైతే ఈ ఐడియాలజీ నమ్ముతారో వాళ్ళని ఏమంటాము అంటే మనం మార్క్సిస్ట్ అంటాం మేడం. మళ్ళీ మార్క్సిజం లో సపరేట్ ఐడియాలజీస్ ఉన్నాయి. బట్ మార్క్స్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి అంటే ఏ సొసైటీలో చూసినా సరే కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద క్లాస్. త్రూ క్లాస్ స్ట్రగుల్ రెవల్యూషన్ విల్ కమ్, చేంజ్ విల్ కమ్, and society will become an idealistic and utopian in which you don't have class at all, in which you don't have state at all. This idealistic imaginative society is called as Marxism madam. So ideology వెంటనే చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో అది అమలు చేయాలి అని నమ్మిన వాళ్ళు ఎక్స్ట్రీమిజం వైపు వెళ్తున్నారు. ఓకే, వాళ్ళని మార్క్సిజం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మార్క్సిస్ట్ లా? ఎస్ మేడం, మార్క్సిస్ట్. సో అయితే అప్పటి నుంచి వచ్చిన ఆయన ఐడియాలజీ ఇప్పటికీ కూడా అదే ఇంటెన్సిటీ తోటి అలాగే ఉందంటారా? సోషల్స్ లో మార్క్స్ ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏం చెప్తారు అంటే మేడం, ఇన్ ఎ లైటర్ వే, హీ నెవర్ యూజ్ ద వెపన్ బట్ హీ క్రియేటెడ్ మోస్ట్ వైలెన్స్ ఇన్ ద వరల్డ్. సో అంటే కార్ల్ మార్క్స్ తను డైరెక్ట్ గా వెపన్స్ తీసుకొని వైలెన్స్ క్రియేట్ చేయలేదు. ఆయన ఇచ్చిన ఐడియాలజీ సో పవర్ఫుల్, ఇప్పుడు కూడా వైలెన్స్ ప్రపంచంలో కంటిన్యూ అవుతూ ఉంది. సో కార్ల్ మార్క్స్ క్రిటిసైజ్ చేసే వాళ్ళు చెప్పే ఈ కొటేషన్ ఏంటి అంటే మార్క్స్ నెవర్ యూజ్ ద వెపన్ బట్ ఈజ్ ఐడియాలజీ ద మోస్ట్ డేంజరస్ వెపన్. అసలు ఆయన పొగుడుతున్నారు అంతే. ఇంకా అంటే ఎవరు కరెక్ట్ అన్నది ఇప్పటికీ ఆన్సర్ మన దగ్గర లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ as మార్క్సిజం మేడం. మార్క్సిజం. థ్యాంక్ యూ సార్. అసలు సార్ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ డీటెయిల్డ్ అండ్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఈ మధ్య అయితే నెక్స్ట్ మనం న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ లో చూసినట్లయితే కనుక వీఆర్ ఫ్రీక్వెంట్లీ కమింగ్ అక్రాస్ అ టర్మ్ కాల్డ్ యాజ్ క్రోనీ క్యాపిటలిజం అనేది ఎక్కువగా వింటున్నాం కదా సార్. అసలు ఈ క్రోనీ క్యాపిటలిజం అనే వర్డ్ అంటే ఏంటి, తర్వాత హౌ రిలవెంట్ ఇట్ ఈస్ టు సోషియాలజీ ఆప్షనల్? So మనం capitalism is an ideology in which the business of the government is not to do any business. ఇది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు. The business of the government is not to do any business.
ప్రైవేట్ పీపుల్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ కలెక్టివ్ ఓనర్షిప్ ఆఫ్ ద రిసోర్సెస్. అంటే రిసోర్సెస్ అన్నవి ప్రైవేట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. మోట్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ ఈస్ ప్రాఫిట్. ఎలాగైనా సరే ప్రాఫిట్ రావాలి అండ్ దే ఆర్ అక్యుములేటింగ్ ద ప్రాఫిట్. రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ మినిమల్. అంటే ప్రభుత్వం యొక్క పని ఏ పని చేయకుండా ఉండడం, అన్ని పనులు ప్రైవేట్ వ్యక్తులే చేయాలి, లాభం సంపాదించాలి. సో ఇక్కడ క్యాపిటలిస్ట్ ఏం నమ్ముతారు అంటే మేడం, సో ఒక వ్యక్తి ఆ రిసోర్సెస్ ని వాడి లాభం సంపాదిస్తే వేరే వేరే పెట్టుబడిదారులంతా వస్తారు. సో కాంపిటీషన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. సో ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి మినిమల్ అండ్ రోల్ ఆఫ్ ద ప్రైవేట్ షుడ్ బి మాక్సిమం. సో అని నమ్మే వాళ్ళు ఎవరు అంటే క్యాపిటలిజం మేడం. సో సింగిల్ లైన్ క్యాపిటలిజం మోటో ఏంటి అంటే ప్రాఫిట్ ఇస్ ద మోటో. సో మనకు అర్థం కావడానికి హైదరాబాద్ నుంచి భద్రాచలం ఒక టీఎస్ఆర్టీసీ బస్ నడుస్తుంది అనుకుందాం. సో ఆ బస్సులో 50-60 సీట్స్ ఉన్నాయి. 4-5 టికెట్స్ బుక్ అయ్యాయి. అయినా టీఎస్ఆర్టీసీ బస్ నడుపుతుంది. ఎందుకంటే మన ఐడియాలజీ ఇస్ నాట్ క్యాపిటలిజం. అది ఒక ప్రైవేట్ ట్రావెలర్ అనుకోండి, ఈ విల్ క్యాన్సల్ ద సర్వీస్. ఎందుకు? ఎకనామికలీ వైబుల్ కాదు కాబట్టి. సో ప్రాఫిట్ ఈస్ ద మోటో, ఈ ద మెయిన్ ఐడియాలజీ ఆఫ్ ద క్యాపిటలిజం. బట్ క్రోనీ క్యాపిటలిజం అనే పదం ఎందుకు వచ్చిందంటే మేడం, ఈ మధ్య కాలంలో కొల్యూజివ్ కరప్షన్ అట్ మల్టిపుల్ వింగ్స్, పొలిటీషియన్స్, కార్పొరేట్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కలిపి వనరులని ఆర్థికంగా దోచుకుంటున్నారు. సో ఈ ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేయడం కోసం మీడియాలో మనం వస్తున్న పదం ఏంటి అంటే క్రోనీ క్యాపిటలిజం. ఇట్స్ ఏ కొల్యూజివ్ కరప్షన్ బిట్వీన్ ద పొలిటీషియన్స్. అసలు ఎవరైతే పవర్ లో ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఎగ్జిక్యూటివ్స్ ఆర్ వర్కింగ్, అంటే ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద రూలింగ్ క్లాస్ అకార్డింగ్ టు దిస్ క్రోనీ క్యాపిటలిజం. వీళ్ళిద్దరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే కార్పొరేట్ కోసం. అప్పుడప్పుడు మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేసేటప్పుడు ఒక మాట పెడతారు, ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ మోడీ, ప్రైమ్ మినిస్టర్ అంబానీ అండ్ అదానీ. సో అంటే అర్థం ఏంటి అంటే మేడం, ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్ని కార్పొరేట్ నుంచి వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాలసీస్ అన్ని కార్పొరేట్ గా సపోర్ట్ గా ఉన్నాయి. సో ఇన్ ద ప్రాసెస్ ఎవ్రీబడి ఈస్ జాయినింగ్ విత్ ఎవ్రీబడి అండ్ ద పువర్ పీపుల్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఈస్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్. సో ఈ ఐడియాలజీని మనం ఏమంటారు అంటే క్రోనీ క్యాపిటలిజం. సో క్రోనీ క్యాపిటలిజం అనేది ఇండియాలోనే కాదు మేడం, చాలా దేశాల్లో ఉంది. ఇప్పుడు మనం కేజీఎఫ్ సినిమాని చూద్దాం అనుకోండి. కేజీఎఫ్ సినిమాలో సెంట్రల్ థీమ్ ఏంటి అంటే ఎవరో ఒకరిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. సో పవర్ఫుల్ ప్లేసెస్ మేక్ పీపుల్ పవర్ఫుల్ అన్నట్లు క్రోనీ క్యాపిటలిజం అనేది కేవలం ఇండియన్ కంటెక్స్ట్ లోనే కాదు, వేరెవర్ ఎకనామిక్ వెల్త్ ఇస్ దేర్, ద కాన్సెప్ట్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం ఇస్ దేర్. అంటే చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నట్లు అందులో నిజం కూడా ఉంది మేడం. ఎందుకు అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళు చేసే విధి విధానాలు అనేవి కార్పొరేట్స్ కి అనుకూలంగా ఉంటున్నాయి. సో అందుకోసమే న్యూస్ పేపర్ లో చాలా వాళ్ళు ప్రస్తుతం ఇండియాని ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే ఇట్ అపియర్స్ దట్ ఇండియా ఈస్ మూవింగ్ ఫ్రమ్ సోషలిజం టు క్యాపిటలిజం. సో ఈ మధ్య కాలంలో భారతదేశం క్యాపిటలిజం వైపు వెళ్తున్నట్లు మన పాలసీస్ ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రైవేటైజేషన్ చేయడం, చాలా విషయాల్లో ప్రభుత్వం యొక్క రోల్ తగ్గించడం, ప్రైవేట్ రోల్ పెంచడం. సో క్రోనీ క్యాపిటలిజం అనేది నాట్ జస్ట్ స్పెసిఫిక్ టు ఇండియా, ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో దీని గురించి అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అలాగే ఒక మంచి ఎగ్జాంపుల్ తో కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. ఇప్పుడు ఇందాక కాల్ మార్క్స్ గురించి చాలా వివరణ చెప్పారు కదా మాకు, మార్క్సిజం అంటే ఏంటి అని చెప్పి. సార్ ఇప్పుడు కాల్ మార్క్స్ ప్రకారం సోషలిజం అంటే ఏంటి, అలాగే కమ్యూనిజం అంటే ఏంటి అకార్డింగ్ టు హిమ్ నియర్లీ కొంచెం క్లారిటీ ఇస్తారు. అలాగే సోషియాలజీ ఆప్షన్ లో దీని యొక్క ఇంపార్టెన్స్. కాల్ మార్క్స్ ప్రకారం సోషలిజం అంటే ఏంటి అంటే మేడం, ఎస్టాబ్లిషింగ్ ఎ సొసైటీ వితౌట్ ద క్లాసెస్. క్యాపిటలిజం లో 2 క్లాసెస్ ఉన్నాయి మనకి, వాళ్ళని బూర్జువాయిస్ అండ్ ప్రొలెటేరియట్ అంటారు. రిచ్ క్లాస్, పూర్ క్లాస్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో మార్క్స్ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ ప్రొలెటేరియట్ అనే వాళ్ళు అంటే వర్కింగ్ క్లాస్ హ్యావ్ నాట్స్ కి అర్థమవుతుందో వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళని వేరే వాళ్ళు దోచుకుంటున్నారని తెలుస్తుందో, దే విల్ ఆర్గనైజ్ ఏ రెవల్యూషన్ అండ్ దే విల్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద రిసోర్సెస్. దీన్ని ఏమంటారు అంటే మార్క్స్ డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్ అంటారు. డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్ అంటే ఉన్న వనరుల్ని ప్రైవేట్ ప్రాపర్టీ లేకుండా, ఇండివిజువల్ ప్రాపర్టీ లేకుండా కలెక్టివ్ ఓనర్షిప్ గా తీసుకుంటారు. ఎవరు అంటే అంతా ప్రొలెటేరియట్.
ఓకే సో క్యాపిటలిజం లో క్లాసెస్ ఎందుకు ఉన్నాయి అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది. సార్. సో ఇండివిజువల్ ప్రైవేట్ ప్రాపర్టీ ఉండడంలో ఏంటి, ఒకరు రిచ్ ఒకరు పూర్. కానీ సోషలిజం లో ఏమవుతుంది, ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, దర్ ఇస్ నో ఇండివిజువల్ ప్రాపర్టీ. సో మీకు ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, నాకు ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, ఉన్న రిసోర్స్ అంతా ఎవరివి, మనవే. ఈ సొసైటీని ఏమంటారు అంటే సోషలిస్టిక్ సొసైటీ అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్. ఓకే సార్. సో కార్ల్ మార్క్స్ ఇంకా ఏం చెప్తారు అంటే వర్క్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ, టేక్ అకార్డింగ్ టు యువర్ నీడ్. మీ స్కిల్స్ ని బట్టి మీకు తగినంత పని చేయండి, మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి. అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే స్టేటే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్. దీన్ని ఏమంటారు అంటే సోషలిస్టిక్ సొసైటీ అంటారు మేడం. కార్ల్ మార్క్స్ అక్కడతో ఆపట్లేదు, ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే సమాజం అనేది క్యాపిటలిజం నుంచి సోషలిజం మూవ్ అవుతుంది, ఆ తర్వాత సోషలిజం నుంచి కమ్యూనిజం వైపు వెళ్తుంది. ఫైనల్ గా కార్ల్ మార్క్స్ ఏం చెప్తున్నారు అంటే కమ్యూనిస్ట్ సొసైటీలో సోషలిజం తర్వాత నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, క్లాస్ డిఫరెన్సెస్ లేవు, అందరూ సమానంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ అందరికి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ఎవరిని ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు స్టేట్ అనే కాన్సెప్టే అవసరం లేదు. సో ఐడియల్ సొసైటీ వేర్ స్టేట్ విదర్స్ అవే, స్టేట్ అనే కాన్సెప్టే లేదు. లేనప్పుడు ఆ సమాజాన్ని ఏమంటారు అంటే కమ్యూనిజం. దాంతో ఇంకా నాకు కార్ల్ మార్క్స్ ఏం చెప్తున్నారు అంటే కమ్యూనిస్ట్ సొసైటీలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయట్లేదు, స్టేట్ అనేది లేదు, కాబట్టి హిస్టరీ విల్ ఎండ్ దేర్. సో దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద హిస్టరీ అని కార్ల్ మార్క్స్ చెప్తారు మేడం. బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే క్లాస్ లెస్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేస్తే కార్ల్ మార్క్స్ ప్రకారం అది సోషలిజం. స్లోలీ ద సోషలిజం విల్ మూవ్ టువర్డ్స్ కమ్యూనిజం, స్టేట్ విల్ విదర్ అవే. స్టేట్ అనేది లేకపోతే దట్ ఈస్ కాల్డ్ as కమ్యూనిజం, ఉటోపియన్ కాన్సెప్ట్ వేర్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఎవ్రీబడి ఈజ్ ఐడియల్, ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో సోషియాలజీ ఆప్షనల్ లో చదివిన తర్వాత సోషలిజం కమ్యూనిజం డిఫరెన్స్ ఇది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, డీటెయిల్ గా చెప్పారు సార్. ఇంకా అలా అయితే ఫర్దర్ గా లాస్ట్ క్వశ్చన్ సార్, ఇందాక మనం ఎక్స్ట్రీమిజం గురించి, నక్సలిజం గురించి, మావోయిజం గురించి అంత డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు ఈ వీటిని అరికట్టడానికి మనకి అప్రోచ్, లాంగ్ టర్మ్ అప్రోచ్ ఏం ఉండొచ్చు, సొల్యూషన్ ఏం ఉండొచ్చు? సోషలాజికల్ పర్స్పెక్టివ్ మనం చూస్తే మేడం, నక్సలిజం, మావోయిజం, ఎక్స్ట్రీమిజం అనేది కేవలం ఒక ఆర్థిక సమస్య కాదు. సో సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక తప్పిదాల వల్ల ఈ పరిస్థితులు వచ్చాయి. మనం ఎలా చదువుతాం అంటే మేడం, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి మేడం, మెటీరియల్ వెల్త్ ఎక్కువ క్రియేట్ చేస్తే మనం అభివృద్ధి చెందినట్లు అనుకుంటే ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటంటే మెటీరియల్ వెల్త్ తో పాటు బెనిఫిట్స్ అందరికీ అందేలా చూడాలి అన్నది ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ ఫోకసెస్ ఆన్ మెటీరియల్ వెల్త్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోకసెస్ ఆన్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెల్త్. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇండియాలో మీరు చూస్తే ఇప్పుడు టాప్ 5% ఆఫ్ ద రిచ్ ఈజ్ హోల్డింగ్ 95% ఆఫ్ ఇండియాస్ వెల్త్. అవర్ ఎకానమీ is growing, our GDP is growing, ఇంటర్నేషనల్ ఆఫ్ రూపీ, స్టాక్ మార్కెట్ is growing, బట్ ఎవరికి, కొంతమందికి మాత్రమే. సో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నాట్ బికమింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్. సో ఎవరెవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో, వీకర్ సెక్షన్స్ ఉన్నారో, మార్జినల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలి. దీన్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమని చెప్తారు అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇది మన నీతి యొక్క ట్యాగ్ లైన్ మేడం. సో అంటే ఎకనామిక్ గ్రోత్ అవ్వాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వాలి, ఇంక్లూజివ్ గ్రోత్ అవ్వాలి. ఈ ఎక్స్ట్రీమిజం అనే దాన్ని అన్ని రకాల నుంచి మనం ఎదుర్కోవాలి. సో ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం చేస్తున్నట్లు మిలిటరీ ఆపరేషన్ ఒకటి, బేసిక్ సర్వీసెస్ అందరికీ అందేలా చూడాలి మేడం. ఇండియాలో 20% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ప్యూరిఫైడ్ వాటర్ ఉంది. చాలా విలేజెస్ కి ఇప్పటి వరకు రోడ్స్ లేవు, వాటర్ కనెక్షన్ లేదు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు. చాలా చోట్ల ప్రజలు ఇంకా వాళ్ళు అసలు ఏ సొసైటీలో భాగం వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఇన్క్లూజివ్ గ్రోత్ లో ఎవరెవరైతే ఎక్స్క్లూడ్ అయ్యారో వాళ్ళందరినీ ఈ డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ చేసే రకంగా ప్రభుత్వం ముందుకు తీసుకోవాలి. గవర్నెన్స్ డెఫినెట్ తగ్గించాలి. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే మేడం, సూడో పావర్టీ అంటాం మనం. వెల్ఫేర్ పాలసీస్ లో చాలా చోట్ల నిజంగా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందట్లేదు. కొంతమంది ధనవంతులు
ఈ పథకాల కోసం వాళ్ళు పేదవాళ్ళగా ప్రభుత్వ రికార్డులో రిజిస్టర్ అవుతున్నారు. సార్ సో దీన్ని ఏమంటారు అంటే మనం సూడో పావర్టీ. అవును సార్, ఆ మధ్య పేపర్ లో కూడా వచ్చాయి కదా, అవును. ఒక ఎంపీకి రేషన్ కార్డు, ఎంపీకి రేషన్ కార్డు ఉంది, బిఎండబ్ల్యూ కార్ లో వెళ్ళి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. అవును సార్. సో అంటే ఏంటి, 75 సంవత్సరాల నుంచి మనం పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం అని చెప్తున్నాం, కానీ నిజంగా పేదవాళ్ళు ఎవరో మనం ఐడెంటిఫై చేయట్లేదు. సో ఈ ఇంక్లూజివ్ గ్రోత్ సాధించాలంటే మనం ఏం చేయాలంటే ఇల్లిటరసీని తీసేయాలి. పావర్టీ అంటే ఏం చేయాలంటే మేడం, ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నారో అక్కడ అన్ని అంశాల నుంచి మనం అభివృద్ధి చేయాలి. బేసిక్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి, గవర్నమెంట్స్ ఇంప్రూవ్ చేయాలి, అక్కడ ఉన్న యువకులకి స్కిల్స్ అందించాలి. సో వాళ్ళని ఎక్స్ట్రీమిజం వైపు వెళ్లకుండా ట్రై చేయాలి. సో ముందు ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి వీళ్ళకి ఒక భరోసా కల్పించాలి, భద్రత కల్పించాలి. అలాగే ఈ ఆపరేషన్ కగారు పేరుతో ఎక్కడెక్కడైతే లాని వైలేట్ చేస్తున్నారో సో దాని దగ్గర కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, వైలెన్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. మీరు ఏ యుద్ధం చూసుకున్నా సరే, ఏ చరిత్ర చూసుకున్నా సరే, యుద్ధంలో గెలిచిన వాళ్ళు బాధపడతారు, ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు. యుద్ధంలో ఓడిపోయిన రోజు ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తారు, గెలిచిన వాళ్ళు మరుసటి రోజు ఏడుస్తారు. అంటే ఏంటి అంటే వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. వార్ వల్ల ఇద్దరికీ నష్టమే. సో వైలెన్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అందుకే మనం సోషియాలజీలో కొటేషన్ ఉంది మేడం, ఆపోజిట్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ వెల్త్, ఆపోజిట్ ఆఫ్ పావర్టీ ఈజ్ జస్టిస్. సో అంటే ఏంటి, ఆపోజిట్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ వెల్త్, ఆపోజిట్ ఆఫ్ పావర్టీ ఈజ్ జస్టిస్. రాజ్యాంగంలో మనం రాసాం సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. నిజంగా అది అమలు చేసే విధంగా మనం అన్ని వైపులా ప్రయత్నించినప్పుడు ఎక్స్ట్రీమిజం వైపు అట్రాక్ట్ అవ్వరు, వాళ్ళు కూడా సమాజంలో భాగమవుతారు. సో అంటే ఎక్స్ట్రీమిజాన్ని కేవలం ఒక వైలెంట్ మెథడ్లోనే కాకుండా, ఒక ఐడియాలజీలో కాకుండా, హోలిస్టిక్ గా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తో ప్రభుత్వం చేస్తూ వెళ్తే కొంతవరకు భవిష్యత్తులో ఎక్స్ట్రీమిజాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. కానీ మేము పూర్తిగా నిర్మూలించలేకపోయాము, కానీ ఎక్స్ట్రీమిజం తగ్గించిన వాళ్ళం అవుతాం మేడం. సో భవిష్యత్తులో మనం సో ఈ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అందరికీ అందాలని, వైలెన్స్ త్వరలోనే ఆగాలని. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేడం, పాకిస్తాన్ వాళ్ళతో మీరు సీజ్ ఫైర్ కి చర్చలకు వచ్చారు, కానీ ఈ మావోయిస్ట్ అండ్ నక్సలైట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ తో చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు అని చాలా మంది వాదన. అంటే ఇద్దరు వాదన కరెక్టే. సో వీలైనంత వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి సామాజిక దృక్పథంతో, మావోయిస్టులు నక్సలైట్లు అంటే వాళ్ళు కూడా ఇండియన్సే కదా మేడం, వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా రాజ్యాంగం ఫండమెంటల్స్ కల్పించింది కదా. సో వైలెంట్ వతన్లోనే కాకుండా అన్ని రకాల వైపుల నుంచి కుదిరితే చర్చలు జరిపి శాంతియుతంగా సమాజంలో పరిష్కరించగలిగితే సో ఈ ఎక్స్ట్రీమిజాన్ని వీలైనంత వరకు తగ్గించిన వాళ్ళం అవుతామని నేను నమ్ముతున్నాను మేడం. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఈ టాపిక్స్, వీటికి సోషియాలజీలో వెయిటేజ్ ఎంత ఉంటుంది సార్? మనకి ఈ నక్సలిజం, ఎక్స్ట్రీమిజం, మావోయిజం, సోషలిజం, కమ్యూనిజం, మార్క్సిజం. సో సోషియాలజీ పేపర్ 1 లో థింకర్స్ లో చదువుతాం, సోషియాలజీ పేపర్ 2 లో ఇండియన్ సొసైటీలో సోషల్ ఇష్యూస్ దగ్గర చదువుతాం మేడం. అంటే మనం ఒక బ్రీఫ్ గానే క్రిస్పీ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అదే సోషియాలజీ ఆప్షన్ లో అయితే చాలా ఇన్ డీటెయిల్ గా చదువుతాం. దీని పేజ్ మీద యూపీఎస్సీ మెయిన్స్ లో ఎస్ఏ పేపర్ లో చాలా సార్లు క్వశ్చన్స్ కూడా వచ్చాయి. మార్క్స్ యొక్క కొటేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చి ఎస్ఏ కూడా అడిగారు. సో ఒక సోషియాలజీ ఆప్షనల్ స్టూడెంట్ వీటన్నిటికి కావాల్సిన హోలిస్టిక్ అండర్స్టాండింగ్ జరుగుతుంది మేడం. అంటే మనం ఈ పాడ్కాస్ట్ కన్నా ముందు మనకు నక్సలిజం అంటే ఏంటి, మావోయిజం అంటే ఏంటి ఎంతో కొంత తెలుసు, కానీ ఒక సోషియాలజీ ఆప్షనల్ స్టూడెంట్ వాటిని మల్టిపుల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, ఎకనామిక్ యాంగిల్, లీగల్ యాంగిల్, సోషల్ యాంగిల్, గ్లోబల్ పర్స్పెక్టివ్, ఇండియన్ పర్స్పెక్టివ్ లో చదువుతాను మేడం. సో మనం విష్ణుయిస్ లో June 9th నుంచి కొత్త సోషియాలజీ ఆప్షనల్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మేడం. సో సోషియాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్ అంతా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much, sir. Thank you for this amazing podcast for us.